ఆ అమ్మాయి వెళ్ళడం వల్ల ఎవరికి నష్టం ఉంది చెప్పు? నాకు నష్టం. ఇద్దరు దగ్గరైపోతారేమో అని భయం. నష్టమేముంటుంది అంకుల్? నువ్వు వెళ్ళు మిస్ అమ్మా. రాథోడ్ సార్, కార్ రెడీయా? రెడీ సార్. పిల్లలు పదండి. భాగమతి, తెలిసి చేస్తున్నావో తెలియకుండా చేస్తున్నావో తెలియడం లేదు, కానీ నువ్వు నా ప్రేమ కడ్డుగా వస్తున్నావు. అమర్ని చేరుకోవడానికి నువ్వే అడ్డైతే నీ అడ్డు తొలగించైనా అమర్ని చేరుకుంటా. రాథోడ్ సార్, నేను వెళ్తాలే, నువ్వు ఇక్కడే సార్. ఇంటి దగ్గరే ఉండి ఏం కావాలో చూసుకో. అలాగే సార్. పిల్ల పిచ్చుకలు పాఠశాలకు వెళ్ళుచుంటిరి. ఈ బాలిక ఎచ్చట ఉన్నది. మరల వాళ్ళు వెళ్ళినప్పుడు పిలవలేదని అలక ఒకటి. అమ్మయ్యా, బాయ్. అక్కడ ఏమి చేయుచుంటివి? స్కూల్కి వెళ్తున్నా. మిస్ అమ్మ చూచినచో సమస్యలు ఎదురకును. దిగుమో. అయ్యో, ఈ బాలిక ప్రేమ నా ప్రాణం మీదకు వచ్చేలా ఉన్నది. ఆ బ్యాగ్స్ వెనకాల డిక్కీ ఉంది, అందులో పెట్టేయచ్చు కదా. ఇట్స్ ఓకే అండి. వెనక డిక్కీలో పెట్టి కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు కదా. అది కాదండి. వెళ్ళు. ఇట్స్ ఓకే. అయ్యో, వద్దు. ఆ డిక్కీ డోర్ రావట్లేదు. నేను చూస్తా ఉండు. ఇట్స్ ఓకే అండి, స్కూల్ పక్కనే కదా, నాకు కంఫర్ట్ గానే ఉంది. వెళ్దాం పదండి. అమ్మయ్యా, దిగుమో బాలిక. టాటా. హతవిధి, ఇప్పుడు ఏమి చేయవలడు? ఈ బాలిక ఆ బాలిక నచ్చడ చూచినచో, ఆ బాలికకి ఈ బాలిక ఆత్మను తెలిసినచో ఏమి జరుగునో? ఈ యమలోకమున ఈ విషయము ఎవరికైనాను తెలిసినచో మా మర్యాద మంట కలియునే. హతవిధి. ఏంట్రా, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఉండక నా స్థానమును ఉండిన నీకు తెలియను. ఆంగులీకము తస్కరింపబడినచో పరిస్థితులు ఎటుల ఉండినో నీకు తెలియనా? వెనుక ఉన్న మనిషి బయటపడినచో ఎటుల ఉండినో నీకు తెలియనా? ఏమియో తెలియనప్పుడు మాట్లాడకుము, తప్పుకొను. ఏమియో తెలియక మాట్లాడుచుండెను. ఇప్పుడు నేనేమన్నానని ఏ లూపుతో అంత కోపంగా ఊగిపోతున్నాడు? అమ్మో అమ్మో, అమ్మగారు అంత కోపంగా వస్తున్నారు. అమరేంద్రయ్య గారు స్కూల్కి తీసుకెళ్ళినట్టు లేదు. ఇప్పుడు నన్ను పేషెంట్ అన్న కనికరం కూడా లేకుండా కొడుతుందేమో. అమ్మో, పడుకున్నట్టు యాక్ట్ చేద్దాం. అమ్మయ్యా, పడుకున్నా అనుకుంది. ఇలానే కాసేపు ఉంటే కోపం తగ్గాక ఏమైందో అడగొచ్చు. ఏంటే నా దగ్గరే నాటకాలు చేస్తున్నావా? నువ్వు మెలకుగానే ఉన్నావని నాకు తెలుసు. కళ్ళు తెరు.
కనిపెట్టేశారు. ఛ! కనిపెట్టేశారా అమ్మగారు? మీరు చాలా తెలివైనవారు అమ్మగారు. ఏమైందమ్మగారు అలా ఉన్నారు? ఏదో అవుతుంది నీలా. నన్ను అమర్కి దగ్గర అవ్వనివ్వకుండా ఏదో శక్తి ఆపుతున్నట్టుంది. అమర్ ఆ మిస్సమ్మకి దగ్గర అయిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా దాన్ని స్కూల్కి తీసుకెళ్లాడు. నేను అమర్కి ఎంత దగ్గర కావాలనుకున్నానో అంత దూరం అవుతున్నాను. దాన్ని ఎంత దూరం ఉంచుదామనుకుంటే అంత దగ్గర అవుతుంది. ఇక అదే అరుంధతికి తెలిసిన బాగి అని అమ్మరికి కానీ పిల్లలకి కానీ తెలిస్తే అమ్మో ఇక నెత్తిన పెట్టేసుకుంటారు. జరుగుతున్నవన్నీ చూస్తుంటే దైవ నిర్ణయంలా ఉందమ్మా. అమర్ కోసం నా తలరాతని నేనే రాసుకుంటున్నా. అమర్ని చేరడం కోసం ఇన్నేళ్లుగా ఒంటరితనంతో పోరాడుతున్నాను. నా గమ్యమే అమర్. దాన్ని చేరకుండా ఎవ్వరు నన్ను ఆపలేరు. ముందు ఈ మిస్సమ్మని నా దారి నుండి అడ్డు తొలగించుకోవాలి. తొలగించుకుంటా. పైకేదో మేనేజ్ చేస్తున్నాను కానీ లోపల భయం పోవట్లేదే. అంజలి, ఏం కాదు, నువ్వు చాలా ఇంటెలిజెంట్వి. ఎలాగోలా మేనేజ్ చేస్తావని తెలుసు. ఏంటి గుడ్లు అప్పగిచ్చి చూస్తున్నావు? పోనీ మూసుకోమంటారా మేడం? రేపు నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది. అందరి రిపోర్ట్ లో ఏదో ఒక గ్రేట్ ఉంటుంది. నీ రిపోర్ట్ లో మాత్రం అన్ని సున్నాలు ఉంటాయి. మీ డాడీకి కాల్ చేయి. లైబ్రరీలో ఉన్నట్టు ఈ సైలెన్స్ ఏంట్రా బాబు? ఈ సైలెన్స్ పోతే గానీ నాకు భయం పోదు. ఉండు, ఎఫ్ఎం ఆన్ చేద్దాం. అంటే డాడీ, పొద్దున్నే సాంగ్స్ వింటే మైండ్ రిలాక్స్ అవుతుందని అమ్మ చెప్పింది. నేనా? అమ్మ దొంగ, నన్ను ఇలా కూడా వాడుకుంటున్నావా? నేనెప్పుడు చెప్పాను నీకు? మీరు వింటున్నారు NNS FM. బయట వెదర్ చాలా హాట్ గా ఉంది. హలో పీపుల్, ఎలా ఉన్నారు? నేను మీ అందరి ఫేవరెట్ ఆర్జే బాగి. హలో భాగి, నేను కొడైకెనాల్ నుంచి. ఎవరు అని అడుగుతున్నానా? ఆఫ్ కోర్స్, నా ఫస్ట్ కాలర్ మీరే అవుతారు కదా. నేను భాగ్యని కలవలేకపోయా. ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో, అసలు నేను తనకి గుర్తున్నానో లేదో. నిన్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనక్క. ఏంటి మిస్ అమ్మ డల్ అయ్యావు? నీకు పాటలు వినడం అంటే ఇష్టం లేదా? చాలా ఇష్టం. వినడం కంటే వింటున్న వాళ్ళకి నచ్చేలా సాంగ్స్ ప్లే చేయడం ఇంకా ఇష్టం. అదేం ఇష్టం? అంటే అదో రకమైన ఇష్టం లేండి. అవును మిస్ అమ్మ, నువ్వు ఎఫ్ఎం వింటావా? ఒకప్పుడు వినేదాన్ని, ఇప్పుడు ఆపేశా. ఎందుకు? అప్పుడు ఆనందాన్ని ఇచ్చేది, ఇప్పుడు జ్ఞాపకాలతో బాధ పెడుతుంది. బాధ అయినా కష్టమైనా పంచుకుంటేనే కదా తగ్గుతుంది. మన అనుకున్న వాళ్ళ దగ్గర మొహమాట పడకూడదు. మిస్సమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుంది? అసలు అంత బాధ పెట్టే గతం ఏముంది తనకి? ఎఫ్ఎంతో బాధ పెట్టేంత జ్ఞాపకాలు కూడా ఉంటాయా? బాధలో ఉన్నావు. ఇక్కడికి వస్తే కొన్ని రోజులు అలా సరదాగా గడిపిపోవచ్చని నేనే టికెట్స్ బుక్ చేశాను. హలో, కొన్నిసార్లు కొందరి వల్ల అలాంటి జ్ఞాపకాలు ఉంటాయండి. అలానే ఈ ఎఫ్ఎంతో నాకు మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయి. రెగ్యులర్ గా విన్న ఎఫ్ఎంతో అన్ని మెమరీస్ ఏంటి నీకు? విన్నందుకు కాదు, మరి
యాక్చువల్లీ నేను అయ్యో చచ్చండ్రా బాబు. ఎవరికి ఏం కాలేదు కదా? లేదు డాడీ. వెయిట్, ఏమైందో చూస్తా. టైర్ పంక్చర్ అయింది, వెయిట్ చేయండి, మారుస్తాను. అయ్యో ఒరే నాయనా. అయ్య బాబోయ్. అయ్యో ఏంటి డాడీ, స్కూల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తుంటే ఇలా జరిగిందేంటి? శకునం అస్సలు బాలేదు. అందుకే ఈరోజు వద్దులే కానీ రేపు స్కూల్కి వెళ్దాం అని ఎవరైనా అంటే అస్సలు ఒప్పుకోవద్దు డాడీ. ఈరోజే మేము స్కూల్లో జాయిన్ అవుతున్నాం. జస్ట్ మిస్. నీకెందుకు అంత ఇంట్రెస్ట్? సైలెంట్ గా కూర్చోవచ్చుగా. ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. అవునా? సరే, చెయ్యి చెయ్యి. మరీ ఇదంటే కష్టం గాని పక్క నుండి మోటివేట్ చేస్తాను. మీరు కానివ్వండి. ఎనీ హెల్ప్? అవసరం లేదు, డిక్కీలో వేస్ట్ క్లాత్ ఉంటుంది, తీసుకొని రా. ఓకే. అయ్యో అయ్యో దేవుడు దేవుడు. అయ్యో తీయద్దు తీయద్దు వద్దు. అక్క, ఇంట్లో చాలాసేపటి నుంచి దగ్గు సౌండ్ వినబడతలేదు. బాగోలేడా? లేడ్రా పోండు. వస్తాయి అక్క, ఇంట్లో సచ్చిన శవాన్ని పెట్టుకొని నాకు టిఫిన్ పెడుతున్నావా? రే రే రే, పోయాడు అంటే బయటికి పోయాడు అని, పైకి పోయాడని కాదు. అమ్మా, నువ్వు ఇట్లా పోయిండనగానే నా పెళ్లి కాకుండా పోయిండని భయం వేసింది నాకు. ఆ భాగమతి మన చెప్పు చేతల్లోకి వచ్చేదాకా ఈయన ప్రాణం పోనిస్తానా? అది కూడా కరెక్ట్ అక్కో. ఇంతకు బావ ఎక్కడ పోయిండు? ఏదో పని వెతుక్కుంటానని పోయిండు. బావకి దగ్గి బ్రెయిన్ ఏమో డ్యామేజ్ అయిందా? ప్రాణమే చక్కగలేదు. ఏంది ఈయన పోయి పని చేసేది? గదే ముచ్చటి చెప్పినారా, విన్నాడా? లే, నేను పని చేయాలి అని పోయిండు. అక్క, ఈ విషయం భాగమతికి తెలుసా? ఊరుకుంటుందా? అడిగితే మేం వద్దనే చెప్పినాం, ఇక వెన్లే మమ్మల్ని ఏం చేయమంటావు అని చెప్దాం. 2 జీతాలు వస్తాయి కదా అని నేను కూడా ఊరుకున్నారా? ఇది కూడా కరెక్ట్ అక్క. ఈ ఎండకి దుమ్మికి బయటకు పోయి పని చేసుడు మన వల్ల కాదు. గచ్చరే తమ్ముడు, గా భాగమతిని గా ఇంట్లోంచి నూకించే పని ఎంతవరకు వచ్చింది? నిన్నైతే జస్ట్ మిస్ అక్క. గందుకే ఇయాల డైరెక్ట్ పోవాలని ఫిక్స్ అయిపోయినా. కొంచెం చూసిపోరా, గా మిలిటరీ ఆఫీసరు పోయినసారి గట్టి కొట్టిండు కదా. అవ్వక్కో,
గప్పుడు అంటే తెలివక్క కథలు అట. ఇప్పుడైతే గిట్లా కాదు. ఇప్పటికే దాని మీద అనుమానం వచ్చి ఉంటది. దాన్ని ఇంకా పెంచేసి వస్తా. అబ్బా నువ్వు సూపర్ రా తమ్ముడు. అయినా పనికొచ్చే పనులు, నలుగురికి సహాయపడే పనులు చెయ్యాలంటే చాలా కష్టం. కానీ ఇలా కొంపలు ముంచే పనులు చేయడంలో మనకి మించినోడు ఎవడున్నాడు చెప్పు? అక్క అక్క నీళ్ళు నన్నెవరు తలుచుకున్నారా? ఇంకోరు బావయ్య ఉంటాడు. పాపం పని కోసం పోయి ఎంత కష్టపడుతుండో ఏమో. హలో. ఓకే అండి. దేవుడా, ఒక్క క్షణం దొరికిపోయాననుకున్నా. నువ్వున్నావయ్యా, నువ్వున్నావు. థ్యాంక్స్. ఇంకెంత టైం పడుతుంది సార్? బాబు అయ్యా, నువ్వు వెళ్ళా పని చూడు. ఏం కావాలండి? ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని. ఈ వయసులో నువ్వేం పని చేస్తావయ్యా? పైగా ఎలా దగ్గుతున్నావు? ఏ పనైనా చేస్తాను బాబు. కుర్రోడైతే అటు ఇటు తిరుగుతాడు. రాత్రి ఎంత లేట్ అయినా సరే అస్సలు అడగడు. నువ్వు అలా కాదు కదా. వెళ్ళి మీ కుర్రాడు ఉంటే తీసుకుని రాపో. వెళ్ళు. బాబు ఏదైనా పని దొరుకుతుందా? పని లేదు, ఏం లేదు, వెళ్ళండి. మాకే పని లేదు ఇక్కడ. బాబు పని ఏదైనా దొరుకుతుందా? లేదండి, పనేం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? వాచ్మెన్ కావాలని బోర్డు చూసి వచ్చానయ్యా. ఆ పని నేను చేస్తాను. చూస్తే పెద్ద వయసులో ఉంది. నువ్వు చేయగలవా? చేస్తానయ్యా. సరే, స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకో. అక్కడ ఆఫీస్ ఉంటుంది, వెళ్ళి కలు. అలాగేనయ్యా. సరే. ఏమైంది? ఏం లేదండి. చెప్పండి. బయట వాచ్మెన్ కావాలని బోర్డు ఉంది. ఆ పని నేను చేస్తాను సార్. మరి వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటాయి, పర్వాలేదా? పర్లేదు సార్. సరే, ఇంతకుముందు ఎక్కడైనా వాచ్మెన్గా పనిచేశారా? చేయలేదు సార్. మా ఊర్లో వ్యవసాయం చేసేవాడిని. వ్యవసాయం అంటున్నావు, మరి పిల్లల్ని కంట్రోల్ చేయగలరా? పంట చేతికొచ్చే ముందు చేనుకు కాపలా ఉంటాం సార్. రెక్కలొచ్చిన పక్షులు, పందికొక్కులు
పంటను నాశనం చేయకుండా కాపలా ఉంటాం. అలాంటిది ఈ చిన్న పిల్లల్ని కాపాడలేనా సార్? సరే, ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే సార్.